హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐ ఆమ్ ద సంచారి. ఇక ఈ రోజు అయితే ఈ వీడియోలో మనం పాపికొండలు పార్ట్ 2 అయితే చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఎవరైనా పార్ట్ 1 మిస్ అయితే మాత్రం ఒకసారి వెళ్ళి మన ఛానల్లో వీడియో ఉంటుంది, పార్ట్ 1 వీడియో అయితే చూసిరండి. అప్పుడైతేనే మీకు ఈ వీడియో అయితే కొంచెం క్లారిటీగా అయితే అర్థమవుతుంది. నేను పార్ట్ 1లో పాపికొండలకి ఎలా చేరుకున్నాను అండ్ పాపికొండల వరకు మనం ఎలా చేరుకోవాలనేది అయితే అందులో ఉంటుందన్నమాట. సో ఇక ఇక్కడ నుంచి అయితే ఈ వీడియో మొత్తం మనం పాపికొండల టూర్ అయితే ఉంటుంది. వీడియో అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఈ పాపికొండల టూర్ ఎలా బుక్ చేసుకోవాలి అండ్ ఎలా వెళ్ళాలి అనేది అయితే నేను ఫుల్ క్లారిటీతో అయితే ఈ వీడియోలో ఇస్తాను మీకు. ఇక చలో ఒకసారి అయితే మనం ఈ పాపికొండలు చూస్తూనే ఈ టూర్ని అయితే ఈ టూర్ ప్యాకేజ్ని అయితే మనం ఎలా బుక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఒకసారి. మీరు ముందుగా గూగుల్ అయితే ఓపెన్ చేసి అక్కడ టైప్ చేయండి పున్నమి గోదావరి టూరిజం. పున్నమి గోదావరి టూరిజం అని అయితే టైప్ చేయండి. అక్కడైతే మీకు పాపికొండల గురించి అయితే ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా, పున్నమి గోదావరి టూరిజం అని చెప్పి ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా కొంచెం పైకి స్క్రోల్ చేస్తారంటే ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట. మీ డీటెయిల్స్ అండ్ అలాగే మీరు ఎలా ప్యాకేజ్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారో అడుగుతుంది. ఇక్కడ మీరు రాజమండ్రి టు రాజమండ్రినా, లేకపోతే రాజమండ్రి టు భద్రాచలమా, లేకపోతే రాజమండ్రి నుంచి అక్కడ నైట్ స్టే చేయాలనుకుంటున్నారా, ఇలా కొన్ని ప్యాకేజెస్ అయితే ఉంటాయన్నమాట. రాజమండ్రి టు రాజమండ్రి ఏంటంటే మీరు మార్నింగ్ 10కి బోట్ ఎక్కి మళ్ళీ ఈవినింగ్ 5కి అయితే బోట్ దిగిపోతారు. వాళ్ళు రాజమండ్రిలో మిమ్మల్ని పికప్ చేసుకొని మళ్ళీ రాజమండ్రిలో అయితే డ్రాప్ చేస్తారనమాట. దీనికైతే నేను బుక్ చేసుకున్న ప్యాకేజ్ అయితే ఇది. నాకైతే 1350 రూపీస్ పడింది. చూస్తున్నా కదా, చాలా ఎంజాయ్ చేస్తున్నాం పాపికొండలో. మనం అయితే చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకైతే చూస్తుంటే. లొకేషన్స్ మాత్రం మామూలుగా లేవు, అదిరిపోయినాయి. సో మీరు ఈ ప్యాకేజ్ బుక్ చేసుకునే ముందు ఏం చేస్తారంటే మీ ట్రైన్ టికెట్ అవైలబిలిటీని చూసుకోండి. మీ ట్రైన్ టికెట్స్ అవైలబిలిటీని చూసుకొని ఆ ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాక మీరైతే ఈ పాపికొండల ట్రిప్ అయితే బుక్ చేసుకోండి. ఎందుకంటే ఇది బుక్ చేసుకున్నాక మీకు ట్రైన్ టికెట్స్ కానీ లేకపోతే చూస్తున్నారు కదా, లొకేషన్ అదిరిపోయింది అసలు. మీకు గాలికి నేను మాట్లాడేది వినిపిస్తుందో లేదో కానీ అంత గాలి అయితే వస్తుంది. మామూలు గాలి అయితే వస్తలేదు అనమాట. లొకేషన్ మాత్రం మామూలుగా లేదు అసలు, అదిరిపోయింది లొకేషన్ అయితే. మీరు బస్ త్రూ వెళ్తే బస్ టికెట్స్ కానీ దొరకకపోతే మళ్ళీ ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో ముందు అవి బుక్ చేసుకొని తర్వాత అయితే ఇవి బుక్ చేసుకోండి. ఇక్కడ ఇచ్చాక మీ నేము అండ్ మీ డీటెయిల్స్ ఇచ్చేసి తర్వాత మీరు ఎంతమంది వెళ్తున్నారు, అడల్ట్స్ ఎంతమంది, చిల్డ్రన్స్ ఎంతమంది, అవైతే డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చేయాలి. డీటెయిల్స్ ఇచ్చేసాక అక్కడ పేమెంట్ చేయమని అయితే వాళ్ళు ఒక క్యూఆర్ అయితే పంపిస్తారు మీకు. అక్కడే ఉంటుంది ఆ క్యూఆర్ కూడా. అదొక స్క్రీన్ షాట్ తీసుకొని మీరైతే డైరెక్ట్ గూగుల్ పేతోనా లేకపోతే ఫోన్పేతోనా మీరైతే పేమెంట్ చేయాలి. అయితే అక్కడ స్క్రీన్ షాట్ కిందనే ఆ స్కానర్ కిందనే వాళ్ళ నేము అండ్ మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది. మీరు ముందు ఒకసారి పేమెంట్ చేసే ముందు అయితే ఆ నెంబర్కి కాల్ చేసి మేము ఇలా ప్యాకేజ్ అయితే బుక్ చేస్తున్నాం, పేమెంట్ చేస్తున్నాం అని అయితే వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి. చేశాకే పేమెంట్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి కూడా క్లారిటీ ఉంటుంది. ఒకసారి పేమెంట్ అయిపోయాక అదే నెంబర్కి సేమ్ నెంబర్ మీరు ఏదైతే కాల్ చేశారో ఆ నెంబర్కే వాళ్ళకైతే వాట్సాప్ చేయండి ఆ స్క్రీన్ షాట్ అయితే. ఇక మీ పేమెంట్ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు చెక్ చేసుకొని మీకైతే మీరు బుక్ చేసుకునే డేట్ రోజు వాళ్ళు అయితే మెసేజ్ చేస్తారనమాట. ఎందుకంటే రేపు అనేది ఎలా ఉంటుందో ఎవరికి కూడా తెలియదు. కానీ ఉన్న రోజులో హ్యాపీగా ఎంజాయ్ చేసామా లేదా అన్నది ఒకటే గుర్తుంటుంది. అవునా కదండి? అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఒక్కసారి అందరూ కూడా గట్టిగా క్లాస్ కూడా ఎంకరేజ్ చేయాలి. నిజంగా ఈ వయసులో కూడా సార్ గారు ఇరగ తీసేసారు కదా, మామూలుగా లేదు. ఓకే, ఇంకా మన బోట్ లో చాలా మంది మేడమ్స్ ఉన్నారు. మేడమ్స్ ఇన్వైట్ చేయడం, వాళ్ళు డాన్స్ అయితే చేయండి. ఇక మీరు బుకింగ్ ప్రాసెస్ అయితే చూసారు కదా. ఈ ప్రాసెస్లో మీరు చేసిన పేమెంట్లో ఏమేమి వస్తాయో చెప్తాను ఇప్పుడు మీకైతే నేను. మీరు రాజమండ్రి టు రాజమండ్రి ట్రిప్ చేస్తే రాజమండ్రి టు రాజమండ్రి బస్ పికప్ అయితే ఉంటుంది బోటింగ్ పాయింట్ దగ్గర వరకు అయితే. అలాగే మీరు బోట్ దగ్గరికి వెళ్ళగానే టిఫిన్స్ అండ్ టీ అయితే ఉంటుంది. మధ్యాహ్నం లంచ్ అయితే ఉంటుంది, ఈవినింగ్ స్నాక్స్ ప్లస్ టీ అయితే ఉంటుందన్నమాట. ఇవన్నీ లభిస్తాయి. మీరు రాజమండ్రి టు భద్రాచలం బుక్ చేసుకుంటే రాజమండ్రి నుంచి బోటింగ్ పాయింట్ వరకు అయితే బస్ పికప్ ఉంటుంది. మళ్ళీ అక్కడ నుంచి భద్రాచలం పాయింట్ దగ్గర దిగాక అక్కడ నుంచి అయితే మీకు భద్రాచలం టెంపుల్ వరకు లేదా బస్ స్టాండ్ వరకు అయితే మీకు పికప్ అయితే వెహికల్ ఫ్రీ ఉంటుందన్నమాట. మీరు చేసిన పేమెంట్లో అయితే ఇవి ఫ్రీగా ఉంటాయి. అండ్ అలాగే ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుందన్నమాట బోట్లో అయితే. ఎంటర్టైన్మెంట్కి అయితే ధోకా అనేది ఉండదు బోట్లో. డ్యాన్సెస్ కానీ లేకపోతే వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరితో ఏదో ఒక యాక్టివిటీ అయితే చేయించడం జరుగుతుంది. చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తారు వచ్చిన ప్రతి ఒక్కరైతే. చెప్పాను కదా, ఇవన్నీ ఫ్రీగా అయితే ఉంటాయి మీకు మీరు ఇచ్చిన పేమెంట్లో అయితే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అయితే అడగండి. అండ్ అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి, ఎందుకంటే వీడియో అనేది ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. నాకు కూడా కొన్ని వ్యూస్ వస్తే కొంచెం బూస్టింగ్గా అయితే ఉంటుంది కాబట్టి. ఆకాశానికి తగినట్లు గోదావరి గట్టి గొడవలే కనపడుతున్నాయి చూడండి. అవేనండి వ్యూ పాయింట్ పాపి హిల్స్, పాపికొండలు అండ్ పాపిడి కొండలు. అవేనండి మన బోర్డుకి స్ట్రైట్ గా చూస్తే కనుక కనిపిస్తున్నాయి.
మరి పాపికొండలోకి మన కావేరి బోట్ ఎంటర్ అవ్వాలి అంటే కనుక ఇంకొక 40 minutes టైం పడుతుంది, 40 నిమిషాలు టైం పడుతుంది. ఈ 40 నిమిషాల్లోనే అందరూ కూడా లంచ్ కంప్లీట్ చేసుకుంటే ఆ పాపికొండ వచ్చేసరికి అందరూ కూడా పైకి వచ్చేయచ్చు. మరి కిందకి ఒక 40 మెంబర్స్ కింద హాల్లోకి వెళ్ళిపోండి లంచ్ చేయడానికి. ఒక 40 మెంబర్స్ కింద హాల్లోకి వెళ్ళండి లంచ్ చేయడానికి. ఒక 40 మెంబర్స్ ఏమండి 1 by 1 గా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి దిగండి. మీకు హ్యాండ్ వాష్ చేసుకుంటే అక్కడ సింక్ ఉంటుంది, ఆ సింక్ లో హ్యాండ్ వాష్ చేసుకుని 1 by 1 గా కిందకి వెళ్ళండి. ఏమంటే అందరూ కూడా వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు చూస్తే మీకు బస్ పికప్ పాయింట్ ఎక్కడ ఉంటుంది అండ్ అలాగే వెళ్ళే రూట్ ఎలా ఉంటుంది, రాజమండ్రి నుంచి బోటింగ్ పాయింట్ వరకు రూట్ ఎలా ఉంటుందో లాస్ట్లో అయితే ఉంటుందన్నమాట. సో వీడియో చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మీరైతే ఎక్కడ కొంచెం కూడా బోర్ కొట్టదు మీకైతే వీడియో. ఇక చూస్తున్నారు కదా, మనమైతే లంచ్ అయితే చేస్తున్నాం ఇప్పుడు. అన్నం, పప్పు, ఒక కర్రీ అండ్ ఒక పచ్చడి, పాపడాలు అయితే ఇచ్చారు. చాలా బాగుంది టేస్ట్ అయితే. మార్నింగ్ టిఫిన్లో అయితే ఇడ్లీ, వడ, ఉప్మా అయితే ఇచ్చారనమాట. లంచ్ అయిన వాళ్ళు ఉంటే కనుక త్వరగా రావాలి. లంచ్ కౌంటర్ క్లోజ్ అయిపోతుందండి, త్వరగా వచ్చి లంచ్ కంప్లీట్ చేసుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్ కాల్, లంచ్ కౌంటర్ క్లోజ్ అవుతుంది. గమనిస్తే లంచ్ అయిన వాళ్ళు ఉంటే కనుక రావాలి. మన బోర్డుకి స్ట్రైట్ గా చూస్తే కనుక కనబడుతుంది. ఇంకొక 15 minutes పడుతుందండి పాపికొండలోకి మనకు కావాలి బోర్డు వెళ్ళడానికి. ఇంకొక 15 minutes పడుతుంది. ఎవరు కూడా హడావిడిగా లంచ్ చేయకండి, ఎందుకంటే రిటర్న్ లో కూడా ఇదే దాంట్లో ఇదే వేలో వస్తామండి. లంచ్ కంప్లీట్ అయితే మాత్రం పైకి వెళ్ళిపోండి. బండి గెలుస్తారు. లంచ్ అయిన వాళ్ళు ఉంటే కనుక తొందరగా రావాలి. లంచ్ కౌంటర్ క్లోజ్ అవుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ కాల్. ఎవరు కూడా నిలబడి ఫోన్ చేయద్దండి, అందరూ కూడా చైర్లు ఉన్నాయి, చైర్లో కూర్చోండి. సార్ పాల్ గారు చైర్లో కూర్చోండి. మీరు నిలబడితే మా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ లో ఒక కొండ పైన చూడండి, లెఫ్ట్ సైడ్ లో ఒక కొండ పైన చూసినట్లయితే కనుక కొన్ని కలర్ఫుల్ కాటేజెస్ అయితే కనబడుతున్నాయి మన బోర్డుకి లెఫ్ట్ సైడ్ లో. మరి ఇవి సిరివాకా నైట్ స్టే బ్యాంబో రిసార్ట్స్ అండి. సిరివాకా నైట్ స్టే బ్యాంబో రిసార్ట్స్. మరి ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ తో కానీ కొలీగ్స్ తో కానీ నైట్ స్టే చేయాలి అంటే కనుక అయితే మీకు అవైలబుల్ గా ఉన్నాయి. మరి వాటిని మీరు ఎలా బుక్ చేసుకోవాలి అంటే కనుక మీకు బోర్డు దిగేటప్పుడు బోర్డు విషింగ్ కార్డ్ ఇస్తారు. విషింగ్ కార్డ్ లో నెంబర్ కి కాంటాక్ట్ చేస్తే కనుక మరి అవైతే మీకు బుక్ చేయడం జరుగుతుంది. అవి సిరివాకా నైట్ స్టే బ్యాంబో రిసార్ట్స్ అండి. అవన్నీ కూడా ఒక కొండ మధ్యలో కనబడుతున్న చూస్తే వీటిని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు రన్ చేయడం జరుగుతుంది. మరి ఎవరికైనా కావాలి అంటే కనుక మనం విషింగ్ కార్డ్ లో నెంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు. సిరివాకా నైట్ స్టే బ్యాంబో రిసార్ట్స్. అయితే ఎంటర్ అయింది. చూడండి మన బోర్డు కి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నటువంటి ఈ కొండలే పాపి హిల్స్, పాపి కొండలు. చూడండి మన బోర్డు కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూస్తే కనుక కనబడుతున్నటువంటి ఈ కొండలే పాపి హిల్స్, పాపి కొండలు. మరి ఈ యొక్క పాపి కొండల్లో మరి సరిగా అబ్జర్వ్ చేసినట్లయితే కనుక యానిమల్స్ కూడా కనిపించే అవకాశం ఉంది. మరి అదే విధంగా చూడండి సార్, ఈ యొక్క పాపి కొండలకి ఈ యొక్క పేరు ఎందుకు వచ్చిందని చాలా మంది అడగడం జరిగిందండి. ఈ పాపి కొండలకి ఒక పేరు ఎందుకు వచ్చిందంటే ఏమండి, మరి పాపికొండలకి ఒక పేరు ఎందుకు వస్తుందంటే అందరూ కూడా ఈ యొక్క కొండలు పాపికొండలు అని పిలుస్తున్నారు సార్. మరి యాక్చువల్ గా చెప్పాలంటే ఈ కొండల పేరు పాపికొండలు కాదండి, పాపిడి కొండలండి. మరి పాపిడి కొండలని పేరు ఎందుకు వచ్చిందంటే ఇది చూడండి, ఎత్తైన శిఖరాల్లో, ఈ ఎత్తైన కొండల్లో ఏ కొండ అయినా సరే ఎక్కి ఈ యొక్క గోదావరిని చూసినట్లయితే కనుక ఈ యొక్క గోదావరి ధార ఆడవారి తలపై పాపిడి ఎలాగైతే ఉంటుందో చాలా సన్నగా చాలా అందంగా కనిపిస్తుందండి. అందువల్ల ఈ యొక్క కొండల్ని పాపిడి కొండలుగా పిలిచేవారు. కానీ ఈ మధ్యన మేడమ్స్ ఎవరు పాపిడి తీయట్లేదు కాబట్టి పాపిడి కొండలు కాస్త పాపి కొండలుగా మారిపోయింది. మరి పాపి కొండలకు వచ్చిన వాళ్ళే మళ్ళీ ఎక్కువ వస్తుంటారు అంటే కనుక ఈ యొక్క పాపి కొండల్ని ఒక్కసారి చూసినట్లయితే కనుక పాపాలన్నీ పోతాయంటారు సార్.
నిజమేనండి, పాపికొండలు ఒకసారి చూస్తే పాపాలన్నీ పోతాయి, కొత్త పాపలు చుట్టుకుంటాయి. మరి పాపికొండలకు వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఎక్కువ ఎందుకు వస్తుంటారంటే ఈ యొక్క పాపికొండలో అనేక వనమూలికలు ఉంటాయి సార్. వనమూలికలు అనారోగ్యంగా ఉండేవారు కూడా ఆరోగ్యంగా ఈ గాలి తీసుకుంటే కనుక ఆరోగ్యంగా అవుతారని చాలా మంది నమ్ముతుంటారు. ఎందుకంటే మనం ప్రతిరోజు కూడా ఎంత పొల్యూషన్ ఉన్నటువంటి ప్రాంతాల్లో జర్నీ చేస్తుంటాం. చూడండి ఇక్కడ ఎటువంటి పొల్యూషన్, ఎటువంటి కలుషితం లేని గాలి ఇది బాగుంది. అందువల్ల వచ్చిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ ఎక్కువ వాటికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. మరి అభివృద్ధి చెందడానికి డెవలప్ అవడానికి మెయిన్ రీజన్ ఎవరు అంటే కనుక డైరెక్టర్ శేఖర్ కమ్ముల గారు. ఆయన ఉప్పొంగని గోదావరి అంటే గోదావరి మూవీ రాజమండ్రి నుంచి భద్రాచలం వరకు కూడా ఈ యొక్క పాపికొండల మధ్యలో ఈ యొక్క గోదావరి పైన షూట్ చేయడం జరిగింది. మన అప్పట్లో మూవీ సూపర్ డూపర్ హిట్ అవడంతో ఈ యొక్క పాపికొండ టూరిజం ఇంతేలా అభివృద్ధి చెందడం జరిగింది. మరి పాపికొండలకు అందరూ వస్తుంటారు కానీ పాపికొండల స్పెషల్ ఎవరికైనా తెలుసా అండి? ఎవరికి తెలియదు కదా. ఓకే, మరి పాపికొండల స్పెషల్ ఏంటో తెలియజేస్తాను. అందరూ కూడా ఒకసారి పాపికొండల పైకి చూడండి, స్పెషల్ ఏంటో తెలుస్తుంది. మరి పాపికొండలకు వస్తుంటారు కానీ పాపికొండల స్పెషల్ ఎవరికి కూడా తెలియదు. మరి పాపికొండల స్పెషల్ ఏంటో తెలియజేస్తాను. అందరూ కూడా ఒకసారి పాపికొండల పైకి చూడండి సార్. ఈ పాపికొండల పైకి చూసినట్లయితే కనుక అంతా ఆకాశమే కనబడుతుందండి. అదే ఇక్కడ స్పెషల్. told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away, as you fade away.
Yeah, I'm about to fade away. Cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you but I can't control the pain. If you're sticking by my side, maybe we could be okay. Okay, okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you will choose to stay. కనిపిస్తుంటుంది. ఆయన ఆ టైంలో వెళ్తూ కొన్ని నియమాలు కూడా పెట్టారు. నేను చెప్తాను, నియమాలు అందరూ కూడా డెఫినెట్ గా పాటించాలి ప్రతి ఒక్కరు. బోట్ ఆగిన తర్వాత మా స్టాఫ్ చెక్ వేస్తారు. ఆ బోట్ పైన ఉన్నా సరే, లోపల హాల్లో ఉన్నా సరే, రైతు మనకి ఈక్వల్ గా బోట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ మీరంతా బోట్ దిగాలి. బోట్ దిగిన తర్వాత స్టెప్స్ ఎక్కిసి పైకి వెళ్తే మనకి టెంపుల్ కనిపిస్తుంది. రైట్ కలర్ టెంపుల్ బయటే మనకి వాటర్ ఫాల్ ఉంటుంది. ఆకర్షణంగా సెలయేరు. ఆ వాటర్ మనకి ఫ్రిడ్జ్ లో వాటర్ కంటే చాలా కూల్ గా ఉంటాయి. ఇప్పుడు క్లైమేట్ కూడా చల్లగా ఉంది, వాటర్ అంటే చల్లగా ఉంటాయి. ఆ చెప్పులు పక్కనే పెట్టేసుకుని కాళ్ళు చేతులు మొహం శుభ్రం చేసుకుని టెంపుల్ లోపలికి వెళ్ళిపోతే టెంపుల్ బయట గంట ఉంటుంది. ఆ గంట ఒకసారి కొట్టాలి, ఎవరు కూడా 3 సార్లు కొడద్దు. ఆ గంట ఒకసారి కొట్టాలి. ఇంకొక విషయము, టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా సౌండ్ చేయొద్దండి. పెట్రాప్ సైలెంట్ గా ఉండాలి. ఆ స్టిల్ లో ఇప్పటికీ కూడా ఎటువంటి పూజారి వ్యవస్థ లేదు. అక్కడ ఉంటే ఆ గిరిజేస్తుంది, ఆ ట్రైబల్ పీపుల్ ఆ టెంపుల్ ని చూసుకుంటున్నారు. ఇప్పటికీ కూడా మీరు ఎటువంటి కానుకలు సమర్పించినా వాళ్ళు స్వీకరించారు. గంట ఒకసారి కొట్టాలి, సౌండ్ చేయొద్దు, ఫొటోస్ వీడియోస్ కూడా ఎవరో తీయొద్దు. ఈ 3 నియమాలు గుర్తుపెట్టుకోండి. టైం మీకు ఇచ్చిన టైం మన బోర్డు మేనేజ్మెంట్ వారు 20 minutes 20 నిమిషాలు ఎవరికి వారికి ఫాస్ట్ గా వెళ్ళి ఫాస్ట్ గా వచ్చేయండి. దయచేసి లేట్ ఎవరు కూడా వచ్చేయద్దు. కాబట్టి అక్కడ ఎటువంటి పూజలు అయితే ఉండదండి. మరి ఎందుకు అక్కడ ఎటువంటి పూజ వ్యవస్థ ఉండదు అంటే కనుక అది ఏ మతం వారికి ఏ కులం వారికి సంబంధించిన టెంపుల్ అయితే కాదు సార్. అక్కడ ఎటువంటి పూజారి వ్యవస్థ అయితే ఉండదు. మీరు దేవుడు ఉన్నాడు అని నమ్మి మీరు హిందూస్ అయితే కనుక అక్కడ మీ పూజ మీరే చేసుకోవాలండి. మీరు ముస్లిమ్స్ అయితే మీ నమాజ్ మీరే చేసుకోవాలి. మీరు క్రిస్టియన్స్ అయితే మీ ప్రేయర్ మీరే చేసుకోవాలి. అక్కడ ఎటువంటి పూజలు అయితే ఉండదు, ఎవరి పూజ వాళ్ళే చేసుకోవాలండి. అది అన్ని మతాల వారికి సంబంధించినటువంటి టెంపుల్. మీరు ఆ వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి ఆ గుడి గోపురాన్ని చూసినట్లయితే కనుక ఆ గుడి గోపురం చుట్టూ కూడా అన్ని మతాలకి సంబంధించినటువంటి సింబల్స్ అయితే కనబడుతుంటాయి. మరి అదే విధంగా చూడండి, అక్కడ ₹1 కూడా దర్శనం చేసుకోరండి. అంటే మనం ఏ టెంపుల్లోకి అయినా కానీ కానుకలు ఇస్తుంటాం. అక్కడ ఎటువంటి కానుకలు స్వీకరించరు. ఎందుకంటే మరి రాను మరి గుళ్ళన్నీ కూడా వ్యాపార సంస్థలుగా మారుతున్నాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ ఎటువంటి మరి దర్శనం అయితే తీసుకోరండి. మరి మీరు ఆ ట్రైబల్స్ ఏమైనా హెల్ప్ చేయాలి అంటే కనుక ఐటీడీ వారు ఇచ్చిన ట్రైనింగ్ తో ఆ అడవిలో అదనంగా దొరికే బ్యాంబోస్ తో బ్యాంబో ఫ్లవర్స్, బ్యాంబో బోట్స్, బ్యాంబో హౌసెస్ వంటి గిఫ్ట్ ఆర్టికల్స్ తయారు చేసి అమ్ముతుంటారు. అవి మీరు కొని మీరు వాళ్ళకి హెల్ప్ చేసి తప్ప అక్కడ ఎటువంటి కానుకలు అయితే స్వీకరించారు. ఆ వాటర్ ఫాల్స్ దగ్గర ఎన్ని ఫోటోలు అయినా తీసుకోండి మీ యొక్క కెమెరాస్ లో, మీ యొక్క మొబైల్స్ లో, నో ప్రాబ్లం. వన్స్ మా వాడు చెప్పినట్టు ఆ యొక్క ఆశ్రమంలోకి ఎంటర్ అయిన తర్వాత, ఆ యొక్క ఆలయంలోకి ఎంటర్ అయిన తర్వాత ఎటువంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయకూడదు. ఇన్ కేసు తీసినట్లయితే కనుక అక్కడ ఉన్నటువంటి గిరిజన సిబ్బంది మీ యొక్క కెమెరాస్, మీ యొక్క మొబైల్స్ మీ కళ్ళ ముందే పగలగొట్టేస్తారు. మీ కళ్ళ ముందే పగలగొట్టడం జరుగుతుంది. ఆశ్రమం బయట ఎన్ని ఫోటోలు తీసుకోండి, కానీ ఆశ్రమంలోకి ఎంటర్ ఎటువంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయద్దు. మరి ఇక్కడైతే మన బోట్ వచ్చి ఓన్లీ 20 minutes మాత్రమే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం రావడానికి ఎంత టైం పడుతుందో రిటర్న్ వెళ్ళడానికి కూడా అంతే టైం పడుతుందండి. సో కాబట్టి ఎవరు కూడా లేట్ చేయొద్దు. ఎందుకంటే ఈవినింగ్ చాలా మంది ట్రైన్స్ కి, బస్సెస్ కి టికెట్స్ రిజర్వేషన్ చేయించుకున్న వాళ్ళు ఉంటారు. మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి కాబట్టి ఎవరు కూడా లేట్ చేయొద్దు. 20 minutes లో దర్శనం చేసుకొని రావాలి. రిటర్న్ రాజమండ్రి వచ్చేవాళ్ళు. అండ్ అదేవిధంగా భద్రాచలం వెళ్ళే వాళ్ళు మీ లగేజ్ అంతా కూడా మా వాళ్ళు ఆల్రెడీ మీ దగ్గరకు వచ్చి ఆ బోట్ నేమ్ చెప్పుకుంటారు. బోట్ నేమ్ చెప్పలేదు సార్, ఆదిత్యనా? ఓకే, బోట్ నేమ్ ఆదిత్య అంటే అండి. అక్కడ బోట్ ఆదిత్య బోట్ ఉంటుందండి. బోట్ నేమ్ ఆదిత్య. భద్రాచలం వెళ్ళే వాళ్ళకి మీ లగేజ్ తీసుకొని మీరు దిగిపోయి
మీ లగేజ్ అంతా కూడా ఆదిత్య బోర్డు లో పెట్టేసుకోండి. పెట్టుకొని టెంపుల్ కి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి మళ్ళీ ఆదిత్య బోర్డు ఎక్కండి. ఓకేనండి. భద్రాచలం వెళ్ళే వాళ్ళు అక్కడే ఉందండి వచ్చింది. అండ్ రిటర్న్ రాజమండ్రి వచ్చే వాళ్ళు మాత్రం ఇదే బోట్ ఎక్కాలండి. రిటర్న్ రాజమండ్రి వచ్చే వాళ్ళకి ఓన్లీ 20 minutes టైం, 20 నిమిషాల్లో త్వరగా వెళ్ళి త్వరగా దర్శనం చేసుకుని రావాలి. చూడండి అక్కడ ఇంకా భద్రాచలం నుంచి వచ్చే బోర్డులు కూడా ఉంటాయి, తెలంగాణ టూరిజం నుంచి వచ్చిన బోర్డులు కూడా ఉంటాయి. మరి కన్ఫ్యూజ్ పడి ఎవరు కూడా కన్ఫ్యూజ్ పడద్దు. ప్రతి ఒక్కరు కూడా మన బోట్ నేమ్ గుర్తుపెట్టుకోండి. మన బోట్ నేమ్ కావేరి. ప్రతి ఒక్కరు కూడా బోట్ నేమ్ గుర్తుపెట్టుకొని త్వరగా వెళ్ళి త్వరగా దర్శనం చేసుకుని రండి. చిన్నపిల్లలు ఉన్నారు, దయచేసి చిన్నపిల్లల్ని మాత్రం ఎవరు కూడా ఒంటరిగా వదిలేద్దామా, పేరెంట్స్ చిన్నపిల్లల్ని. ఎందుకంటే మన ఒక మేడం గారు బాబుతో వెళ్ళారు, బాబుతో వచ్చారు. అలాంటి పొరపాట్లు ఎవరు కూడా చేయొద్దు. మరి ఇక్కడ వచ్చేసి మన బోట్ ఓన్లీ 20 minutes మాత్రమే అవుతుంది. 20 minutes లో ఎవరికి వారిగా తొందరగా వెళ్ళి తొందరగా దర్శనం చేసుకుంటాం. బాగున్నాయి ఇక్కడ ఇల్లు, చిన్న చిన్న డైరెక్ట్ డిటిఎస్ పెట్టుకోరు. చెట్టు పడిపోయింది, ఇంత పెద్ద చెట్టు. ఈ చెట్టు మీకు కెమెరా ఎట్లా కనిపిస్తుందో కానీ చాలా పెద్ద. మీకు కెమెరాలో చాలా చిన్నగా కనిపిస్తుంది, మామూలు పెద్దగా లేదు. బా, ఇంత ప్రశాంతమైన వాతావరణంలో బతుకుతారు. మంచిగా వాటర్ ఫాల్స్ వస్తుంది.
వేడికి నీళ్లు కడుకుంటే ఎంత చల్లగా అనిపిస్తుంది. నేను ఇంకా వాడు 1 గంట సేపు ఉంటానంటే ఈడ పడుకున్నాను కొంచెం. శాంతంగా అనిపిస్తుంది. ఆ వేడికి అలా బోట్ల వేడికి గాలి వస్తుంది కానీ వేడి గాలి వస్తుంది కదా. అవును. బట్టలు ఉంటాయి తానగానే చేసుకోవచ్చు మంచిగా ఉంటాయి. అవును. వాటర్ మంచి వాటర్ పనికి అంత టేస్ట్ బాగుంది వాటర్. ఇంకేనా చూస్తున్నారు కదా, ఈ టెంపుల్ అయితే మనం రాజమండ్రి నుంచి పాపికొండ ట్రిప్కి వస్తే ఈ టెంపుల్ దగ్గరికి అయితే తీసుకొస్తారు మనని. ఈ టెంపుల్కి ఇప్పటిదాకా వాళ్ళ బోట్లో రూల్స్ చెప్పారు కదా, అర్థం కాని వాళ్ళు ఉంటారు కాబట్టి కొన్ని నేను కూడా చెప్తాను. అయితే ఈ టెంపుల్లోకి వెళ్ళినప్పుడు మనం ఎటువంటి సౌండ్ అయితే చేయొద్దు. అండ్ అలాగే గంట ఉంటుంది టెంపుల్కి ఎంట్రీ అయ్యేటప్పుడే, ఒక్కటేసారి కొట్టాలి గంట మాత్రం. ఒక్కసారి కొట్టి ఎంట్రీ కావాలి. 2-3 సార్లు కొడతాం అది దానికి ఏం లేదు. లోపలికి వెళ్ళాక ఎటువంటి నాయిస్ చేయొద్దు. అండ్ అలాగే వాళ్ళకి ఏదైనా కానుకలు ఇస్తే కూడా వాళ్ళు తీసుకోరంట. సో మనం ఇక్కడ ఉన్న ట్రైబల్స్కి మనం హెల్ప్ చేయాలనుకుంటే వాళ్ళు ఏమన్నా ఆర్టికల్స్ అవి చేసి పెడతారు కదా, అవి కొనుక్కొని మనం వాళ్ళకి హెల్ప్ రూపంగా అయితే చేయొచ్చు అనమాట. మనం ఫ్రీగా ఇస్తే మాత్రం వాళ్ళు ఏం తీసుకోరంట. టెంపుల్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. చల్లగా ఉన్నాయి నీళ్ళు, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. పైన ప్రాంతం ఎక్కడి నుంచి వస్తున్నాయి కానీ చాలా క్లీన్గా, చాలా అసలు చెప్పలేను అంత క్లీన్గా ఉన్నాయి. చూసారు కదా మీరు ఇప్పటిదాకా, మామూలుగా లేదు అసలు. ప్లేస్ అయితే లొకేషన్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. అందుకోసమే వీళ్ళు ఇక్కడ ఎక్కువ నాయిస్ కూడా చేయొద్దని చెప్తున్నారు. టెంపుల్లో అయితే అస్సలు ఏం మాట్లాడొద్దు మీరు, అవి ఈ టెంపుల్కి ఉన్న రూల్స్ అయితే. అండ్ అలాగే ఇక్కడ బోట్ అయితే 20 minutes అవుతుంది అంతే, ఎక్కువ కాదు. సో ఈ 20 minutesలో మీరు అన్ని పనులు కంప్లీట్ చేసుకోవాలన్నమాట. చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మనం కొనుక్కోవాలనుకుంటే కొన్ని క్లోజ్ ఉన్నాయి, కొన్ని ఓపెన్ ఉన్నాయి. కాకపోతే ప్లేస్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. పచ్చని వాతావరణంలో, చల్లని వాతావరణంలో చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. నచ్చింది. అదృష్టం కావాలి ఇలాగ బతకాలంటే. పక్కనే గోదావరి నది. పెద్ద పెద్ద చెట్లు, పక్కనే గోదావరి నది. డైలీ వచ్చే టూరిస్టులు, వాళ్ళని చూస్తూ వీళ్ళ జీవితాలు. చిన్న చిన్న దుకాణాలు, ఈ దుకాణాలే వీళ్ళ ఆదాయం. ఇలా బోట్స్ వస్తాయి కదా, ఈ బోట్స్లలో వచ్చిన వాళ్ళు మాత్రమే మనం పర్చేజ్ చేస్తే ఇక్కడ వీళ్ళకి ఆదాయం అనేది ఉంటుంది అనమాట.
సామాన్లు కొనుక్కొని వారానికి సరిపడా తెచ్చుకుంటాం. పోతే కొంచెం వేడి ఎక్కువ ఉంది. ఇంత చెట్లు ఉన్నాయి కూడా ఆ వాటర్లో నుంచి చల్ల ఉంది. చూస్తున్నారా గోదావరి నది ఒడ్డున పేరంటాలపల్లి అది ఏంది తేనెనా ఒరిజినలా? ఇది హాఫ్ లీటర్ అది పావు లీటరా? ఎంత డబ్బా అది? కేజీ లెక్క కేజీ ఎంత ఇది కేజీ ఎంత? కేజీ 600. హాఫ్ కేజీ 300. ఎంత తేనె 600 రూపాయల కేజీ అంట. ఇది 1 కేజీనా? అవునండి. ఫోన్ లెక్కించండి నాసిరావు గారు. ఒరిజినల్ అయ్యా? అవునండి. ఇలా ఇక బోట్ వాళ్ళు అయితే పిలుస్తారు. కావేరీ బోట్ బయలుదేరుతుందంట. ఇదే మన కావేరీ బోట్. మన రాజమండ్రి నుంచి ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళు ఈ పక్కన ఆదిత్య అనే బోట్ ఉంది కదా, ఇందులో అయితే భద్రాచలంకి అయితే వెళ్తారు అనమాట. అందులో భద్రాచలం నుంచి ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళు ఇప్పుడు మన బోట్ ఎక్కి రాజమండ్రికి కనిపిస్తారు. ఇలా ఎక్స్చేంజ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ, ఇటు నుంచి ఇక్కడ మనం బుక్ చేసుకుంటాం కదా ప్యాకేజ్ అనేది. అలా రాజమండ్రి నుంచి భద్రాచలం బుక్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ ఎక్స్చేంజ్ అవుతారు. భద్రాచలం నుంచి రాజమండ్రి బుక్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ ఎక్స్చేంజ్ అవుతారు అనమాట. అది భద్రాచలం, ఇది ఇప్పుడు భద్రాచలం వెళ్తుంది. సో మన బోట్లో భద్రాచలం బుక్ చేసుకున్న వాళ్ళు ఈ బోట్లో ఎక్కుతారు. బయలుదేరుతుంది రిటర్న్ రాజమండ్రి రావాలండి. భద్రాచలంలో టైం ఉంటుంది, పర్వాలేదండి. 10 నిమిషాలు లేట్ అయినా పర్లేదు, పైన వచ్చి 20 minutes మనకి ఇచ్చిన టైం 20 minutes అయిపోయింది కాబట్టి పిలుస్తారు. కావేరీ బోట్ బయలుదేరుతుంది రాజమండ్రి రిటర్న్. ఎమర్జెన్సీ కోసం బోట్ అయితే ఉందన్నమాట. ఎమర్జెన్సీ ఉంటే బోట్ తీస్తారు. భద్రాచలం వెళ్ళే టైం ఉందండి. మీరు రిటర్న్ రాజమండ్రి రావాలి. రిటర్న్ రాజమండ్రి రావాలనుకున్న రావాలండి. ఓకే, వచ్చిన వాళ్ళంతా కూడా ఫోటో దగ్గర ఆచి తూచి అడిగేయండి. ఎవరి భద్రాచలం వెళ్ళా. హరహర మహాదేవ, శంభో శంకర, హరహర మహాదేవ, శంభో శంకర. థ్యాంక్ యూ సో మచ్.
టాయిలెట్, ఇక్కడ హ్యాండ్ వాష్ ఉంది. డస్ట్బిన్ ఏమైనా ఉంటే ఇక్కడ వేయాలి మీరు, చిన్నది ఏమైనా ఉంటే ట్యాప్లో వాటర్ వస్తుంది కలుపుకోవచ్చు. ఇది లేడీస్ టాయిలెట్. టోటల్గా బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది అనమాట. హ్యాండ్ వాష్, లేడీస్ టాయిలెట్, జెంట్స్ టాయిలెట్. the line 78,000. 78,78. ఇదే మనం పాపికొండలు వెళ్ళొచ్చిన బస్. మీకు మార్నింగ్ హడావిడిలో చూపించలేదు. మీరు రాజమండ్రి చేరుకున్నాక ఇక్కడ కనిపిస్తుంది కదా, ఐ లవ్ రాజమహేంద్రవరం అని చెప్పి. ఇక్కడికి వస్తే మీకైతే మార్నింగ్ 7:30 to 8 మధ్యలో బస్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ పుష్కర్ కేఫ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడికైతే వచ్చి ఆ కేఫ్ ముంగట వెయిట్ చేస్తే మీకైతే బస్సు వస్తుంది. అక్కడ నుంచి అయితే మీకు బస్ పికప్ చేసుకుంటుంది. ఇలాంటి బస్సులే ఉంటాయి, వీళ్ళే కనిపిస్తుంది కదా ఈ పుష్కర్ ఘాట్ సర్కిల్. ఈ సర్కిల్ దగ్గర వచ్చి వెయిట్ చేస్తే మనకు బస్సు వస్తుంది. బస్సులో అయితే మనం పాపికొండల ట్రిప్కి అయితే వెళ్ళి రావచ్చు. మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి డ్రాప్ చేస్తారనమాట. ఈ పుష్కర్ కేఫ్ అనేది కదా ఇక్కడ, ఈ కేఫ్ దగ్గర అయితే వెయిట్ చేయాలి మనం. ఇక్కడ ఈ ప్లేస్ లో మనకైతే బస్ అయితే ఆపుతుంది అనమాట. చలో ఇక మనం ఇప్పుడైతే గోదావరి హారతి చూద్దాం, దొరుకుతుందో లేదో. ఇరిటేటింగ్ గా ఉంది అసలు. మార్నింగ్ ట్రైన్ లేట్ చేసినందుకు అసలు ఈరోజు స్నానం లేదు, జపం లేదు. మీకోసం వీడియో చేయాలని చెప్పి స్నానం చేయలేదు, అసలు కనీసం పనులు కూడా తోమలేదు ఈరోజు. అంత ఇరిటేటింగ్ గా ఉంది. ఇప్పుడు ఫస్ట్ వెళ్ళి స్నానం చేసుకోవాలి, ఫ్రెష్ అప్ అవ్వాలి, లేకపోతే సురాయిస్తలేదు పానం అసలు. అలాగే గోదావరి హారతి అవైలబుల్ ఉంటే అది కూడా చూసుకుందాం ఒకసారి. ఇక్కడే అది కూడా గోదావరి హారతి కూడా ఇక్కడే ఇస్తారు మనకి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ టెంపుల్ అయితే, ఇక్కడ ఘాట్స్ ఉంటాయి, ఆ ఘాట్స్ దగ్గర అయితే ఇస్తారు. చూపిస్తాను మీకైతే ముందు.